శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక కన్యారాశి వారికి కనుక ఈ నెలలో వచ్చంటే జూన్ నెలలో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతుంది. ఎక్కువగా కష్టపడకుండా అవలీలగా నెరవేరడానికి ఆస్కారం ఉంది. చేసేటువంటి ఒక వృత్తిలో వ్యాపారంలో ఆకర్షణీయమైనటువంటి ఒక మార్పులు జరగడానికి ఆస్కారం ఉంది. కన్యారాశి వారికి జూన్ నెలలో మంచి వారిచే పరిచయం ఏర్పడము, శుభకార్యాలలో పాల్గొనడము, మనస్సు ఆనందంగా ఉండడము, చురుకుదనం ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని గ్రహాల యొక్క అనుకూలంగా లేకపోవడం వల్ల అనారోగ్యం కలగవచ్చును. అనుకోని చిక్కులు కొన్ని రావడానికి కూడా ఆస్కారం ఉంది. వృధా సంచారము, అలసిపోవటము, ఇవి జరగడానికి ఆస్కారం ఉంది కన్యారాశి వారికి జూన్ నెలలో. ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే అపకీర్తి. కొన్ని కారణాల వల్ల 10 మందిలో చెడ్డవాడు అని చెప్పి అనిపించుకోవడం జరుగుతూ ఉంటుంది. వృధా ధన వ్యయం, అనవసరంగా డబ్బు ఖర్చు చేసుకోవడము, తర్వాత డబ్బుకి ఇబ్బంది పడడం అనేటువంటి జరుగుతుంది. ఈ అపకీర్తి రావడం వల్ల మనోవిచారము, ఎప్పుడు మనసు విచారంగా ఉండడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఇలా జరుగుతుంది అని చెప్పి బాధపడకండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంతో ఎదుర్కోండి, అప్పుడు కానీ మీకు విజయం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది, అది అందరికీ సహజమైనటువంటిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండి మనసు ప్రశాంతంగా ఉంచుకొని ప్రయాణం చేయండి. కార్యక్రమాలలో కూడా ముందుకు అడిగేయండి. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే కొంత ధన నష్టము కలగడానికి ఆస్కారం ఉంది. వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, దానివల్ల కొంత డబ్బు ఖర్చు కావడము, కోపం పెరిగిపోతూ ఉంటుంది. అంటే వెళ్ళినటువంటి దగ్గర పని కాకపోయినప్పుడు కోపం పెరుగుతూ ఉంటుంది. ఏవేవో కొత్త ఆశలు పెట్టుకొని కార్యక్రమాలు చేయడానికి ముందుకు అడిగేస్తారు. ఆ ఆశలు ఫలించకపోవడం వల్ల, డబ్బు నష్టపోవడం వల్ల అనారోగ్యం ఏర్పడము, దాంతోపాటు కోపం పెరిగిపోవడము జరుగుతుంది. అనుకోని ఆపదలు ముంచుకొస్తుంటాయి. నిబ్బరంగా ఉండండి. తగు జాగ్రత్తలో ఉన్నట్టయితే ఆ ఆపదలు కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే దూర ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఉంది. దానివల్ల అనారోగ్యము, ధన వ్యయము జరగడానికి కూడా ఆస్కారం ఉంది. దూర ప్రయాణాలు చేసినప్పుడు అలసిపోవడం ఉంటుంది. వాతావరణం సరిపోక అనారోగ్యం ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. మనసులో ఎప్పుడు భయంగా ఉంటుంది. ఏదో తప్పు చేసిన వాడు భయపడ్డట్టు భయంగా ఉండడం అనేటువంటిది ఏర్పడుతుంది. శరీరం నీరసించిపోయి ఉంటుంది. కుటుంబంలో చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. భార్యాభర్తల మధ్యనే రావచ్చు, తండ్రి కొడుకుల మధ్యనే రావచ్చు, సహోదరుల మధ్యనే రావచ్చు. కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. మనోధైర్యంతో ఉండి ఎదుర్కోండి, సఫలీకృతం అవుతారు. మూడవ వారంలో అవలీలగా ముందుకు అడిగేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే మీరు ఈ 3 వారాలలో కష్టపడేటువంటి కొన్ని కష్టాలను మనోధైర్యంతో ఎదుర్కొంటారు. అవి సఫలీకృతం కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి బుద్ధిబలంతో, మనోధైర్యంతో, బుద్ధిబలంతో చాకచక్యంగా పనులు నెరవేర్చుకోవడం అనేటువంటిది ఈ కన్యారాశి వారికి ఈ నెలలో చాలా ముఖ్యమైనటువంటిది. విజయం లభిస్తుంది, సంతోషంగా ఉంటారు. ప్రతి పని యందు నిశ్చితమైనటువంటి ఒక ఆలోచన చేత అడుగు ముందుకు, తొందరపాటు తనం చేత ఏ కార్యక్రమాన్ని ప్రారంభించకండి. ఆలోచించి నిశ్చితమైన ఒక మనస్సు చేత ఇది సఫలీకృతమవుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే ఆ కార్యక్రమానికి మీరు అడుగు ముందుకెయ్యండి. అంతేకాని తొందరపాటు అనేటువంటిది పనికిరాదు. కోపతాపాలు అన్నిటికీ కూడా పనికిరాదు. కాబట్టి కోపాన్ని కూడా అణుచుకుంటూ ఉండి ముందుకు అడుగేయడం చాలా మంచిది. ఈ రాశివారు ఈ నెలలో ఎన్ని శనివారాలు వస్తాయో అన్ని శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోండి. దాంతోపాటు రుద్రాభిషేకం కూడా చేయించుకోండి. ప్రతిరోజు ఇంట్లో శివునికి సంబంధించినటువంటి ఒక స్తోత్రాలు పారాయణం చేయడం చాలా మంచిది. శివునికి సంబంధించినటువంటి ఒక స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి.
అలాంటి స్తోత్రాలలో ఏదో ఒక స్తోత్రాన్ని తీసుకొని ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయడం మంచిది. ఈ శనివారం వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించుకోండి. అక్కడున్న శివునికి రుద్రాభిషేకం చేయించుకోండి. ఇలా చేయించుకోవడం వల్ల కొన్ని కష్టాలు నిర్గుణంగా పోతాయి. దీంతో పాటు మీ జాతకాన్ని పరిశీలించుకొని అందులో దీనికి రెండింటికి ముడిపెట్టి తగిన జాగ్రత్తగా అడుగు ముందుకేసినట్టయితే మీరు సఫలీకృతులవుతారు. జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది. ఇది శుభం.